చూడండి టెక్నికల్ పాయింట్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, లైక్ ట్రయల్ బ్యాలెన్స్ అయినా, స్టాక్ సమ్మరీ అయినా, ఎక్సెల్కి, జేపీజీకి, పీడిఎఫ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. సో ఫస్ట్ మనం డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. డేటా సంథింగ్ ఏదైనా పెట్టుకోండి. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్తున్నా, ఆల్ట్ F1 ఇస్తున్నా. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్ని ఎక్సెల్ గాను, జేపీజీ గాను, పీడిఎఫ్ గాను మార్చాలి. సో పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, కరెంట్ అని ఉంటుంది, కాన్ఫిగర్ వెళ్ళాలి, ఫైల్ ఫార్మాట్ పీడిఎఫ్ ఉంది కదా, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ పీడిఎఫ్, జేపీజీనా, ఎక్సెల్, హెచ్టిఎంఎల్, ఎక్స్ఎంఎల్ అని కనబడుతుంది. ఇక్కడ ఎక్సెల్ తీసుకోవాలి. సో తర్వాత ఫోల్డర్ పాత్, ఎంటర్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్. సో ఫైల్ నేమ్ని బి షీట్ అంటారు. ఏమంటారు? బి షీట్. ఎస్కేప్, ఎక్స్పోర్ట్. డైరెక్ట్గా ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అమౌంట్లో ఏమైనా మ్యానిపులేషన్ చేయాలంటే అమౌంట్ కూడా మ్యానిపులేషన్ చేయొచ్చు. ఇలా ఇది ఎక్సెల్. ఇదే డేటాని మనం జేపీజీగా మార్చాలి. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్. ఇప్పుడు జేపీజీ తీసుకుందాం. ఫోల్డర్ పాత్ మార్చండి. ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, పీడిఎఫ్. ఎక్స్పోర్ట్ పీడిఎఫ్గా మారుతుంది. ఇలా ఇలా మనం బ్యాలెన్స్ షీట్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా, స్టాక్ సమ్మర్ అయినా ఏదైనా మార్చచ్చు. ఇవి వెళ్ళి ఎక్కడ సేవ్ అయి ఉంటాయి? మన డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం, డేటా 2 అని. అక్కడ ఉంటాయి ఎక్సెల్, పీడిఎఫ్, జేపీజీ. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పోర్ట్, కరెంట్, ఫిగర్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, ఎక్స్పోర్ట్. ఇలా ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ, ఎక్స్పోర్ట్. escape, export, current, configure, PDF, PDF. ఇలా మార్చచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్, ఎక్సెల్, చూడండి ఎక్సెల్, పీడిఎఫ్, జేపీజీ. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ. F12,
Control A, export current, configure, file format, Excel, export. ఇలా export, JPG, JPG, export current, configure, PDF. ఓకే, ఇలాగా చూసారా, PDF, ఎక్సెల్, ఇది తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ కూడా మార్చవచ్చు. ఎక్స్పోర్ట్ కరెంట్, configure, file format, Excel. Export, rent, configure, export. ఇలా క్లియర్ మా, అర్థమైందా ఏ విధంగా మనం ఎక్స్పోర్ట్ చేయాలనేది? క్లియర్ గైస్, అర్థమైందా? క్లియర్ సార్. యా, సో టుడే అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే. ఓకే సార్.